రాజకీయంగా ఎదుర్కోలేక అన్యాయంగా తన తల్లిదండ్రులపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి తన క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతబట్టుకుని బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అమానీస్పై అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను దెబ్బతీయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే జోగురామన్ ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు సైతం అమానీస్పై అక్రమంగా బనాయించిన కేసులు తప్పుబడ్డారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం మీ కార్యకర్తలు జోగురామన్న నియంతృత్వం జోగురామన్న 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 మీ అమ్మ ఛానళ్లపై పెట్టినటువంటి అక్రమ నా తండ్రి రైతుని ఒక రైతు మీద కేసు పెట్టావు. నా తల్లిదండ్రులు రైతులు ఒక రైతుల మీద కేసు పెట్టావు. నన్ను ఎదుర్కోలేక నన్ను రాజకీయంగా దొక్కాలని నా తల్లిదండ్రుల మీద కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నావు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నావు. నీకు రైతుల్ని అవమానించడం కొత్త కాదు కదా జోగురామన్న గారు. 2015లో 130 మంది రైతుల మీద కేసులు పెట్టినావు నువ్వు. ఇప్పటికీ ఆ రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నీకు రైతులను ఇబ్బంది పెట్టడం కొత్త కాదు కదా జోగురామన్న గారు. జీను పాయింట్లు వేసుకున్న వాళ్ళు కూడా రైతులేనా అని రైతుల్ని కించపరిచినావు. వెకిలి నవ్వులు అప్పుడు నవ్వినావు. దెబ్బకి ఏం చేసిండ్రు? ఆదిలాబాద్ ప్రజలు కొట్టే దెబ్బకి అటు కేసీఆర్ గారు నీ మంత్రి పదవిని పీకేసిండు. ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలు నీ ఎమ్మెల్యే పదవిని పీకేయడానికి సిద్ధంగా ఉన్నారు. తట్టా బుట్టా సర్దుకొని రెడీగా ఉండు జోగురామన్న. ఆదిలాబాద్ నుంచి ప్రజలు తరిమి కొడతారు. ఎక్కడైతే రిటైర్మెంట్ అయితే అక్కడికి తట్టా బుట్టా సర్దుకొని రెడీగా ఉండు. నీ అధికార మత్తుకి దురహంకారానికి అధికార దాహానికి నీ అవినీతికి అక్రమాలకు గోరి కట్టడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్ ప్రజల చైతన్యంలో నువ్వు కొట్టుకుపోతావు. వినాశకాలం విపరీత బుద్ధి అంటే ఇప్పుడు మునిగిపోయే పడవలో నడుస్తున్నది ఈ ప్రభుత్వం. రాబోయే రోజులలో కొన్ని రోజులనే బిడ్డ అధికార అహంకారంతో ఎవరిపైన కేసులు పెడదామంటే బీజేపీ కార్యకర్తలు రక్త ఖండగా మీ మీద ఉరగడానికి తయారున్నారు. మీరు దయచేసి ఎవరైనా కానీ బీజేపీ కార్యకర్తల పైన ఎవరైనా మీరు మాత్రం ఈ రోజులలో వచ్చే రోజులలో మన ముందుతో సహా చెల్లి తప్పదు బిడ్డలరా. అమ్మాయి మీద ఎందుకు కేసు పెడుతున్నావు? అన్ని ఛానల్ మీద తల పెడుతూ మీరు నీ భూములు అడిగినామా, నీ ఇల్లు అడిగినామా, నీ బంగ్లాలు అడిగినామా, నీ రూపాయి అడిగినామా? ఇల్లు కట్టిస్తా అన్నావు, భూములు ఇస్తా అన్నావు, ఉద్యోగం ఇస్తా అన్నావు, నిరుద్యోగులకు ఇస్తా అన్నావు, ఏమి ఇస్తలేవు. అమ్మాయి ఛానల్ కేసు పెట్టడం చాలా తప్పు. ఇది ఇంతవరకు 10 నిమిషాలలో ఏ ఛానల్ కూడా వచ్చి దాన్ని రికార్డ్ చేసింది. అమ్మాయి ఛానల్ ఒక్క ఫోన్ చేస్తే చాలు తొందరగా వెళ్ళి అక్కడ సమస్య ఏదో తెలుసుకుంటుండే. అమ్మాయి కేసు పెట్టడం అంటే మా బీద ప్రజల మీద కేసు పెట్టినట్టే లెక్క. మేము తప్పకుండా దీని వెంటనే మేము ఖండిస్తున్నాం. దీని వెంటనే విరమణ చేసుకోవాలి. आते जाते लेकिन ऐसे अन्याय नहीं करना. आज तुम्हारा है लेकिन कल हमारा आने वाला है. आज कंदी श्रीनिवास सर आज मामूली आदमी नहीं है. उन्होंने आज सबको गरीबों को अमीरों को किसको भी हो कोई वर्ग के लोग हो उसको साथ देने का आज उन्हें संकल्प लिया है.